హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాము హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్లో వెజ్ మంచూరియా తయారు చేసుకుందాం. దీనికోసం ముందుగా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులోకి సన్నగా తరిగిన క్యాబేజ్ 2 కప్పులు వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు క్యారెట్ తురుము, ఉడికించిన 1 పెద్ద బంగాళదుంప 1 వేసుకోవాలి. వేసుకొని వీటిలన్నిటిని ఈ విధంగా ప్రెస్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్ మైదా, 2 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుతూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. మరొకసారి బాగా అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్గా బాల్స్ కింద చేసుకోవాలి. మరి పెద్దగా వద్దు, మరి చిన్నగా కూడా చేయొద్దు. ఈ విధంగా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నీ ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, వేసిన వెంటనే కూడా మనం వెంటనే టర్న్ చేయకూడదు. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా స్లోగా టర్న్ చేసుకోవాలి. మనం వెంటనే టర్న్ చేయడం వల్ల ఇవన్నీ వేగకుండా విడిపోతాయి అన్నమాట ఆయిల్లోకి. అందుకని ఈ విధంగా వేగిన తర్వాత అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి జారగరిటలోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన బాల్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 1 స్పూన్ వెల్లుల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ చిల్లీ సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ టమాటో సాస్, 1/2 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్ వేసుకొని వీటిలన్నిటిని బాగా కలుపుకొని మరొక 2 మినిట్స్ వేయించుకోవాలి. అలాగే 1 స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని కూడా కలిపి ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత ఈ విధంగా ముందుగా వేయించి పెట్టుకున్న ఈ మంచూరియాన్ని ఇందులోకి వేసుకొని బాగా దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనకి ఎంతో సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో వెజ్ మంచూరియా తయారవుతుంది. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.